ఓయ్ కడప, నీ గురించి అందరూ చెప్తుంటే ఏమో అనుకున్నాను. ప్రత్యక్షంగా చూసి ఇంప్రెస్ అయ్యాను. నువ్వు నాకు నచ్చావు. నేనంతే, కొంచెం పరిచయం అయితే ఎవరికైనా నచ్చేస్తాను. నువ్వు నన్ను కాపాడినందుకు నేను థ్యాంక్స్ చెప్పలేదు కదా. లే చెప్పదలుచుకోలేదు. ఏ? నాకెవరైనా సహాయం చేస్తే నేను తిరిగి సహాయం చేస్తాను, కానీ థ్యాంక్స్ చెప్పు ఊరుకోను. నీకు నా నుంచి ఏమైనా సహాయం కావాలంటే అడుగు. అడగక్కర్లా, జస్ట్ విజిలే. నీకు విజిలేయడం వచ్చు కదా. పెదాలు రౌండ్ చేసి దానిలోంచి గాలి వదటం ఇలా. వస్తుందో రాదో అని ట్రై చేసిన, వచ్చినది. నీకు ఈ సిటీలో బుల్లెట్సే కానీ చాక్లెట్స్ దొరకవు. రే, ఇక్కడ లంగావణి వేసుకున్న అమ్మాయి చూసారా? చూసారా? జయ హనుమాన జ్ఞాని కూడా సాగర మాకేందుకు నీ కష్టాలు స్వామి. జై కపీసి తిహలోకు చాకర ఈ పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతారు దేవుడా? రామదూత ఏయ్ లంగావణి, దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో, ఏయ్ రౌడీస్, ఈడ ఉండదే. తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా అవుతుంది? మిమ్మల్ని కాదండి, ఏంటి ఏమండి? ఆ మరక పోదండి, దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండిరా, తీసుకోండి. మదా చిన్న మడత. ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాంరా. ఇప్పుడే మూడులోకి వచ్చినా అప్పుడే పారిపోతారేంద్రా? రేయ్ నాకు టీ చెప్పరా. సరే అన్న. కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉన్నది. ఆ మరక పోతుందండి, పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరిపో. మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి. అదేంటండి, రావణ సంత మా వెంట పడ్డారు. మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి. దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి? అతనెవరో పెద్దన్నట. అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. అసలేం జరిగిందంటేనండి, అక్కర్లా, మీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా? మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు, అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్ లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్ లో చెప్పేశారు. సర్లే పో, పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అయ్యో, పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం నేర్చుకునేవాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం? అమ్మా అష్టలక్ష్మి, నువ్వు సేఫే కదమ్మా? నువ్వు సేఫే కదమ్మా? సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫేనా? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ, అందరూ నారాయణ. ఓరి నాయనో, ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా. బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ
గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్రయుగమున చేదో ఈ సంతింపడు విష్ణు కాదండి శివుడు. ఆయనే కదా మన శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప. ఏయ్, మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వాళ్ళ ప్రతాపం. ఓయ్, మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా. కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. ఏయ్, నా పొగడ్తలు గిట్టవు. పొగడ్తలంటే గిట్టని మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలా. నారాయణ తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తారట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి అలసిపోయామండి. అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చింది నీ. ఏయ్, ఏడ్చొద్దు. ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే, ఏడవండి. ఏయ్, నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం మన కాదు వాడుక కదా. భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు పరుచుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. హలో, చెప్పు జీకే. బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయింది. ఈ నైట్కి నేను దుబాయ్ వెళ్తున్నాను. వెళ్ళి 1 వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గాడు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఏ ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? 15 రూపాయలమ్మా. ఆపిల్ అది 15 అమ్మా. ఆపిల్ 15 రూపాయలనమ్మా. ఆపిల్ 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళుకుంటే నేను ఫీల్ అవ్వాలిగా, నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. ఓ, 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 ఓ. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపోకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? Yes. చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. 2వ రోజు సంతాప సభ పెట్టి పొగుడుతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. అరే స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే,
దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్సమ్? అవును. చాలా స్పీడు. స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాది. మీరందరూ మాట్లాడుతుండండి, I'll just come. నువ్వు పో, మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకు పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు. నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా గంగయ్య. నువ్వు ఆ జీకే గండి నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు, కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూర్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆయన నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీకి ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాణ్ణి. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డోణ్ణి కాదు, కడపోణ్ణి. నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు. ఏమైనది పంతులు? వారధి కట్టిన వరభద్రాచల వరదా. నీకేమైనది? 2 రోజుల నుంచి ఈయన ఏమీ తినలేదండి. ఈయనకి బయట తిండి అస్సలు పడదండి. నువ్వు ఆవేశం తెచ్చుకోకే, అసలే నీకు ఆయాసము రక్తపోటు. ఇక్కడ వండుకోవాలంటే బియ్యం పప్పులు కావాలి, అవి కావాలంటే బయటికెళ్ళాలి, బయటికెళ్ళాలంటే ధైర్యం కావాలి. అది మా వంశంలోనే లేదండి. ఇవాళ మా బడుతాయి పుట్టినరోజు. 2 రోజులకే ఎట్లా చిక్కి సగమైపోయాడో చూడండి. నా కడుపున పుట్టినందుకు వాడు ఆ శిక్ష అనుభవిస్తున్నాడు. నారాయణ నారాయణ, నా పుట్టినరోజు గురించి మీరు పట్టించుకోదు నాన్నగారు. మా నాన్నగారు పొట్టలో కాస్త ఆహారం పడేట్టు చూడండి నారాయణ. ఎవరైనా చూస్తే ఏడా టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతుంది అనుకుంటారు. అష్టలక్ష్మి నాతోరా. పిలుస్తున్నారమ్మా, వెళ్ళనా? వెళ్ళమ్మా. వస్తూ వస్తూ ఏదైనా గుళ్ళోంచి కాస్త ప్రసాదం తీసుకురామ్మా. వంటయ్యలుగా మీ నాన్నగారు తింటూ ఉంటారు. ఏమండి, ఆయన మున్సిపల్ ఆఫీసర్ కాదండి, దేవుడు. కాస్త దండం పెట్టుకోండి. నేను ఆయన్ని ఇసిగించలే గాని నువ్వు గాని. శ్రీ మహావిష్ణు పరమాత్మ శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అయ్యో, మేం ప్రేమికులం కాదండి. అయినా ఆయన నేను ప్రేమించడం ఏంటండి? నేనన్నది మిమ్మల్ని కాదమ్మా, వీళ్ళని. ఓ సారీ అండి. నాకు కాదు చెప్పవలసింది, ఆయనకు చెప్పు. సారీ అండి. ఏమండి అయ్యో, నేను మిమ్మల్ని ప్రేమించట్లేదంటే అర్థం మీకు ప్రేమించే అర్హత లేదని కాదండి. ఇప్పుడు ప్రేమించట్లేదండి అంటే తర్వాత ప్రేమిస్తానని కూడా కాదండి. అలాగని అస్సలు ప్రేమించనని కూడా కాదండి. ఎంతైనా మేము బ్రాహ్మణ్స్, మీరు నాన్ బ్రాహ్మణ్స్ కదండి. అంటే మేము ఎక్కువ మీరు తక్కువ అని కాదండి. వర్ణ సంక్రమం అయితే అగ్రహారంలో పెద్దలు ఆగ్రహిస్తారు కదండి. అంటే మీరు ఒక్కసారి కాశీకి వెళ్ళొస్తే పవిత్రులు అయిపోతారు అనుకోండి. అలా చెప్పి మీరు అపవిత్రులు కాదండి.
అయ్యో ఎలా ఆపాలో అర్థం కావడం లేదండి. ప్రసాదం మర్చిపోయానండి. తెచ్చుకోపో. ఇప్పుడు నాకేమనిపిస్తోందో తెలుసా అండి? ఏమనిపిస్తుందండి? ఇంకో కారు వస్తే బాగుండు అనిపిస్తోందండి. అట్టా ఎందుకు అనిపిస్తుందండి? అప్పుడు ఇంకోసారి కౌగులించుకుంటారు కదండి. దానికి కారు ఎందుకండి? మీరేమనుకోనంటే ఒక మాట చెప్తానండి. అనుకున్నా అనుకోకపోయినా చెప్తారులేండి. చెప్పండి. నేను మిమ్మల్ని మొదటిసారి చూసినప్పుడే పడ్డానండి. ఆహా. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీరు కూడా కొంచెం పడ్డారని. ఎట్టా కనిపెట్టేశారండి? ఇలాంటి విషయాల్లో అమలు కాస్త షార్ప్లేండి. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు కానండి, మీరు మాత్రం చాలా షార్ప్ అండి. హలో, ఏం చేస్తున్నావు? చాక్లెట్ తో ఉండా? చాక్లెట్ అంటే నేనా అండి? నీకు ఈ సిటీలో చాక్లెట్లు దొరకవు కానీ వచ్చిన లంచ్కి తీసుకెళ్ళు. రొమాంటిక్ లంచ్ మన ఇద్దరమే ఉండాలి, ఇంకెవ్వరు ఉండకూడదు. సో ఇదన్నమాట చాక్లెట్. నా పేరు అష్టలక్ష్మి అండి, బ్రాకెట్ లో అమ్ములు. నారాయణ. నా తమ్ముడు ఆదినారాయణ. నారాయణ. ఇది నచ్చిందా నీకు? చాక్లెట్ ఎవరికైనా నచ్చుతుంది. చేద్దామని చెప్పు. ఏంటోరా తీయమన బుద్ధి కావట్లేదు. ఆయన నా నడు మీద చెయ్యేసింది దగ్గర నుంచి. నోటి మీద జీవేశాడా? ఎప్పుడు? తర్వాత కౌగులించుకున్నారు కూడా. ఈ కూర నేను విడలేకపోతున్నాను. వెంటనే వెళ్ళి నాన్నగారు చెప్పేస్తా ఉంటూ. చెప్పు. నేను కూడా చెప్తాను. ఏమని? నువ్వు నీ క్లాస్మేట్ ప్రసాద్ గడి లంచ్ బాక్స్ లోంచి ఎగ్ తీసుకున్నావు. సరే సరే, నువ్వు నా నారాయణ ముచ్చిపో, నేను నీ నారాయణ ముచ్చిపోతాను. ఎవరితో చెప్పకే కాలు పట్టుకుంటాను. చెయ్యి తీసి మాట్లాడొచ్చు. ఆ నారాయణ. ముద్దస్తున్నారు. శిరీష, నాకు చెప్పకుండా బయటకు వచ్చావేంటి? ఇట్స్ వెరీ బ్యాడ్ నో. నీకేమైనా అవుతుందేమో నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎవరి పేచి? పప్పుకి పన్నామంటే కప్పు లేచిపోతే చూస్తున్నారాయన. వీడెవడు మినీ మహానాడులో ఉన్నాడు? ఈడెవడు నారాయణ? మన కామిక్ రిలీఫా? రేయ్ దద్దోజనం, కొట్టానంటే బొజ్జ బద్దలైపోద్ది. నీతో నాకు మాటలేందుకే నారాయణ? నువ్వు నాకు పర్మిషన్ ఇవ్వు, వీడిని శపిస్తా. ఏంటి శపిస్తావా? వద్దండి రే, వద్దురా, మీరు పర్మిషన్ ఇవ్వకండి. వీడి శాపం చాలా పవర్ఫుల్ అండి. ఏంటి అంత పవర్ఫుల్లా? అయ్యో అవునండి. పర్మిషన్ ఏంట్రా? వీడు పర్మిషన్ ఇవ్వడం, మీరు పర్మిషన్ ఇవ్వడం, వీడు వద్దండి వద్దండి అంటాం. ఏంట్రా పర్మిషన్ ఇస్తే ఇచ్చేయండి. నారాయణ వెయిటింగ్. నారాయణ ఇవ్వండి సార్, ఇవ్వండి పర్మిషన్, ఇవ్వండి. పర్మిషన్ గ్రాంటెడ్. నారాయణ 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 నారాయణ. అబ్బా శాంతి. చెప్పించడం అంటే చెంబు తీసుకొని కొట్టడం రా. చెప్పరా మేనేజర్? ఆ కడపడు మన రెస్టారెంట్ లోనే ఉన్నాడయ్యా. అయితే నేను చెప్పినట్టుగా చెయ్యి. అలాగేనయ్యా. ఈ సిటీలో మీ 10 మంది బెస్ట్ అని మీకు ఫోన్ చేస్తున్నా. మీరు ఒకరిని చంపాలి. మనిషికి 10 లక్షలు, మొత్తం ₹1 కోటి నా ముందు పెట్టుకుని ఉన్నా. ఇప్పుడు ఆ నా హోటల్లోనే ఉన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఆ డెడ్ బాడీని ప్రూఫ్ కోసం నా కాళ్ళ ముందు పడేయటం, నా ముందున్న కోటి తీసుకెళ్తాం. వాడిని చంపడానికి ఎవడెవరితో ఫోన్ చేయాలా? నారాయణ, నారాయణ మొహమాటం లేకుండా తిను. నారాయణ నారాయణ మొహమాట పడే దేహమా ఇది? లంచ్ మధ్యలో బయటకు పంపించేస్తారేంటి? సారీ, బగ్స్ ప్రాబ్లం. ప్లీజ్.
హలో శిరీష ఎక్కడున్నారు? లంచ్ చేస్తున్నాం. ఆ రెస్టారెంట్ భగవాన్ గారిది. మీరు అక్కడున్నట్టు వాడికి తెలిసిపోయింది. ఆ గంగయ్య బ్రదర్ తల మీద ₹1,00,00,000 పెట్టాడు. వాళ్ళు వస్తున్నారు. బ్రదర్కి చెప్పు, వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఓ మై గాడ్. నారాయణ, రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయిందే. ఓ అమ్మలక్కలోయ్. నువ్వు ఆ గంగా నంబర్కి ఫోన్ చేయి. ఎందుకు? చేయి. ఒరే గంగా, నువ్వు నా తల మీద ₹1,00,00,000 ఎట్టడం, రెస్టారెంట్ క్లోజ్ చేయడం, వాళ్ళెవరో వచ్చి నన్ను చంపి నా బాడీ నీ దగ్గరికి తీసుకురావడం, ఇదంతా ఎందుకులే గాని నువ్వు ఆడనే ఉండు. నేను ఆడకే వస్తా. డబ్బులు ఆడనే ఉంచు, వాళ్ళనే ఆడకే రమ్మను. టైం కలిసి వస్తుంది, మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. ఏమైంది? ప్రోగ్రామ్ మారింది.